హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మోనాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద అది బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలాంగేషన్ కావచ్చు, లేకపోతే స్ట్రెంత్ కావచ్చు, స్టఫ్నెస్ కావచ్చు, ఇవి అనమాట. సో మెకానికల్ లోడ్ అప్లై చేసినప్పుడు దాని మీద వచ్చే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంటారు మెకానికల్ ప్రాపర్టీస్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఆ మెకానికల్ ప్రాపర్టీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్టెడ్ టు మెకానికల్ లోడ్. ఏదైనా ఒక మెటీరియల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు, సో ఇది ఒక మెటీరియల్ అనుకోండి, దీని మీద లోడ్ అప్లై చేసినప్పుడు దీని యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మెకానికల్ ప్రాపర్టీస్ అంటారు అనమాట. సో దీంట్లో ఎన్ని విధాల ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటి అంటే, ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్, సెకండ్ వన్ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, థర్డ్ వన్ డక్టిలిటీ, ఫోర్త్ వన్ మ్యాలేబిలిటీ, తర్వాత బ్రిటిల్నెస్, తర్వాత హార్డ్నెస్, తర్వాత వచ్చేసి రెసిలియన్స్, తర్వాత టఫ్నెస్, ఫ్యాటిక్ అండ్ క్రీప్. సో ఈ ఫ్యాటిక్, స్ట్రెంత్ అండ్ క్రీప్ అన్నవి మనకి 1 by 1 తెచ్చుకున్నప్పుడు, సో ప్రాపర్టీ అంటేనే దాంట్లో ఉండే బిహేవియర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి ఒక మెటీరియల్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెంత్ అంటే ఏంటి, ఏదైనా ఒక బాడీని అది ఎంతవరకు లోడ్ బేర్ చేయగలదో దాన్ని స్ట్రెంత్ అంటారు యాక్చువల్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద కెపాసిటీ టు రెసిస్ట్ ఎక్స్టర్నల్ లోడ్స్ అండర్ గివెన్ కండిషన్స్. ఏవైతే సపోజ్ ఈ క్యాప్ ఉందనుకోండి, దీని మీద ఒక లోడ్ అప్లై చేస్తే ఎక్స్టర్నల్గా ఇది దాన్ని రెసిస్ట్ చేయగలదా లేదా ఎక్స్టర్నల్ లోడ్ అనేది చూస్తాం. సో ఏదైతే కండిషన్ ఉందో దీని యొక్క వెయిట్ బేర్ చేసే కెపాసిటీ, దీన్ని ఏమో స్ట్రెంత్ అంటారు. అంటే కెపాసిటీ ఏదైతే ఉందో రెసిస్ట్ చేయడం అనమాట. సో దాన్ని అంటే ఎక్స్టర్నల్గా లోడ్ అప్లై చేసినప్పుడు ఆ కండిషన్ని బేర్ చేసుకుని ఉంటే దాన్ని ఏమంటారు స్ట్రెంత్ అంటారు. అలాగే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్. అంటే ఆ స్ట్రెస్కి స్ట్రెయిన్కి నిష్పత్తి ఉంటే దాన్ని మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు అనమాట. అదే విత్ ఇన్ ద ఎలాస్టిసిటీ లిమిట్ అంటే అది సాగే గుణం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అనమాట. సో అది దాటిందనుకోండి డిఫరెంట్ వస్తుంది అనమాట. ద మెటల్స్ విత్ హై మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ప్రాసెస్ హై స్టిఫ్నెస్, మినిమం డిఫ్లెక్షన్ అంటారు లోడ్. అంటే డిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది కొంచెమే, సో ఎక్కువ అవ్వదు అనమాట. అంటే దాంట్లో ఉండే వేరియేషన్ వస్తుందన్నమాట. లోడ్ వేసినప్పుడు ఆ పార్ట్ ఏది మెటీరియల్ అవుతుందో ఇక్కడ వేరియేషన్ వస్తుందన్నమాట ఈ పొజిషన్లో. దాన్ని ఏమంటారంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు, ఎలాస్టిసిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫార్మ్ అండర్ టెన్సైల్ లోడ్. అంటే ఏదైనా ఒక మెటీరియల్ని రెండు వైపులా లోడ్ అప్లై చేసి ఇక్కడ లోడ్ అప్లై చేసి మనం సాగదీసామనుకోండి, ఇది టెన్సైల్ అవుతుందన్నమాట. దీంట్లో డయామీటర్ ఏమో రెడ్యూస్ అవుతుంది, లెంత్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాపర్టీ ఫెసిలిటేట్ వైర్ డ్రాయింగ్ ఆపరేషన్. వైర్ డ్రాయింగ్ ఆపరేషన్ అంటే ఏదో ఒక ఐరన్ రాడ్ ఉందనుకోండి, దాన్ని బాగా సాగదీసినప్పుడు అది చిన్నగా తయారవుతుంది అనమాట. అంటే డయామీటర్ రెడ్యూస్ అవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది డక్టిలిటీ అనమాట. నెక్స్ట్ మ్యాలేబిలిటీ. మ్యాలేబిలిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫార్మ్ అండర్ కంప్రెసివ్ లోడ్. డ్యూ టు దిస్ ప్రాపర్టీ మెటల్స్ ఆర్ హ్యామర్డ్ అండ్ రోల్డ్ ఇంటూ థిన్ షీట్స్. అంటే ఏం లేదు, ఏదైనా ఒక మెటీరియల్ని మన రిక్వైర్మెంట్ షేప్లో తయారు చేసుకోవడానికి దాన్ని ఏం చేస్తామంటే మ్యాలేబిలిటీ ప్రాపర్టీ ఉందో లేదో చూసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఈ క్యాప్ ఉంది, ఈ క్యాప్ని మనం ఈ విధంగా కంప్రెస్ చేసామనుకోండి, కంప్రెస్ చేసి దీని యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది మ్యాలేబిలిటీ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. సో అండర్ కంప్రెసివ్ లోడ్ అంటే కంప్రెస్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఇది మ్యాలేబిలిటీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాలేబిలిటీ తర్వాత బ్రిటిల్నెస్ అన్నారు. సో బ్రిటిల్నెస్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో బ్రిటిల్నెస్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు ఫ్రాక్చర్ విత్ వెరీ లిటిల్ డిఫార్మేషన్. అంటే ఏం లేదు, చిన్న డిఫార్మేషన్తో అంటే దాంట్లో వచ్చే మార్పు ఆ మెటీరియల్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. అంటే బ్రేక్ అయ్యే ఛాన్స్గా ఇది అవుతుంది, అంటే తునిగిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే బ్రిటిల్నెస్ అంటారు. ద బ్రిటిల్ మెటీరియల్ హ్యావ్ లో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్. అది ఎక్కువ సాగినా కానీ అది ఊకనే ఇరిగిపోతుంది, సాగే కుషం ఉండదు అనమాట. నెక్స్ట్ హార్డ్నెస్, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ అబ్రషన్
స్క్రాచింగ్ ఆర్ ఇండెంటేషన్. అంటే ఏం లేదు, ఏదైనా ఒక మెటీరియల్ మీద సడన్గా లోడ్ అప్లై అయినప్పుడు దానికి డాగ్ లాంటిది పడుతుంది అనమాట. డాగ్ అంటే ఏంటంటే ఒక గుంట లాంటిది పడుతుంది అనమాట. దాన్ని దిస్ ఈజ్ ది డిజైరబుల్ ప్రాపర్టీ ఫర్ ద పార్ట్ సబ్జెక్టెడ్ టు వియర్. అంటే అక్కడ అరుగుదల వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే హార్డ్నెస్ అంటారు. సో నెక్స్ట్ రెసిలియన్సీ, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు స్టోర్ ఎనర్జీ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ రెసిలియన్సీ. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఒక మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది ఎలాస్టిక్ లిమిట్లో. అది సాగి బ్రేక్ అయ్యే లోపల అది అలా ఉండిపోద్ది అనమాట. చూడండి ఇక్కడ వితౌట్ పర్మనెంట్ డిఫార్మేషన్, దాంట్లో ఎటువంటి పర్మనెంట్ డిఫార్మేషన్ ఉండదన్నమాట. సో దాన్ని ఏమంటారంటే రెసిలియన్సీ అంటారనమాట. సో దీంట్లో ఇంపాక్ట్ లోడ్ ఏదైతే ఇస్తామో దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టఫ్నెస్ ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ టఫ్నెస్. అంటే ఏదైనా ఒక బాడీ మీద లోడ్ అప్లై చేసినప్పుడు మెటీరియల్ మీద అది బ్రేక్ అయ్యే ముందు, అంటే ఫ్రాక్చర్ అయ్యే ముందు ఎనర్జీ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది అనమాట. దాన్నే టఫ్నెస్ అంటారు. సో దీంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ద పార్ట్ దట్ మే బీ సబ్జెక్టెడ్ టు ఇంపాక్ట్ లోడ్ గ్రేట్లీ ఇన్ ఎక్సెస్ దాన్ ద నార్మల్ లోడ్. అంటే వేయవలసిన లోడ్ కంటే ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యాటిగ్ స్ట్రెంత్, ద మ్యాక్సిమం స్ట్రెస్ ఎట్ విచ్ ద మెటీరియల్ విల్ ఆపరేట్ indefinitely without failure is known as fatigue strength or endurance height. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే లోడ్ అప్లై చేస్తుంటామో ఒక బాడీ మీద, అంటే మెటీరియల్ మీద, అది ఏమవుతుందంటే వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట లోడ్. సో అటువంటి దాన్ని ఏమంటారంటే ఫ్యాటిగ్ స్ట్రెంత్ అంటారనమాట. దీనిలో లిమిటేషన్ అనమాట. నెక్స్ట్ క్రీప్, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఏ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ క్రీప్. అంటే ఏం లేదు, స్లో అండ్ ప్రోగ్రెసివ్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని మనం హీట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాంట్లో మార్పులు వస్తాయి అన్నమాట. అంటే డిఫార్మేషన్ అంటే ఉన్న డయామీటర్ కంటే డయామీటర్ రెడ్యూస్ అవ్వడం, లెంత్ రెడ్యూస్ అవ్వడం, దాంట్లో వేరియేషన్ వస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే క్రీప్ అంటారు అన్నమాట. ఇది టెంపరేచర్ని బేస్ చేసుకుని ఉంటుంది అన్నమాట. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇది చేంజ్ అవుతుంది అనమాట. సో దీనికి డిఫరెంట్ ఇవి ఉన్నాయి అనమాట. సో ఇది మనకి మెకానికల్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ టాపిక్లో మనం టెన్సైల్ టెస్ట్ అనే టాపిక్ నేర్చుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.